ఆ జిల్లా కలెక్టర్ అందరికీ ఓకే, రాజకీయ నాయకులు సహా అన్ని వర్గాలు ఇబ్బంది లేదంటున్నాయి. కానీ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంటే వద్దనుకుంటోందట. సాధారణంగా ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు వివిధ అంశాలకు సంబంధించిన అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. కానీ విచిత్రంగా వాళ్ళంతా హ్యాపీగా ఉంటే ఒక ప్రభుత్వ విభాగమే వ్యతిరేకించడం ఏంటి? ఎవరా కలెక్టర్, ఏదా డిపార్ట్మెంట్, అసలు ఏ జిల్లాలో జరుగుతున్న వ్యవహారం? తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. తన పాటికి తాను గిరిగీసుకుని కూర్చుని ఫైళ్లు, సమీక్షలు అంటూ ఆఫీస్కే పరిమితమవకుండా క్షేత్రస్థాయిలో తిరుగుతూ వాస్తవాలు తెలుసుకుంటున్నారు ఆయన. సమస్య ఏదైనా సరే పరిష్కారం ఫైళ్లలో కాదు, ఫీల్డ్లో ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు జిల్లాలో చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఏళ్ల తరబడి అవినీతి అరచేతి మందాన పేరుకుపోయి నిర్లక్ష్యం నిలువెత్తున పేరుకుపోయిన ప్రభుత్వ విభాగాల తుప్పు వదిలించే పని కూడా మొదలుపెట్టారట వెంకటేశ్వర్. ఆయన చర్యలతో ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఒక రకమైన వణుకు మొదలైందని చెప్పుకుంటున్నారు. కలెక్టర్ ఎప్పుడు ఏ రూపంలో ఏ ఆఫీస్పై రైడ్ చేస్తారో తెలియక రెవెన్యూ అధికారులు వణుకుతున్నట్లు తెలుస్తోంది. అందుకు ఇటీవల పుల్లంపేట మండలంలో జరిగిన ఘటననే ఉదాహరణగా చెప్తున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఒక మాజీ సైనికుడి భూ సమస్య పరిష్కారం విషయంలో జరిగిన జాప్యాన్ని తీవ్రంగా పరిగణించారట కలెక్టర్. ఆ మాజీ సైనికుడు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన కలెక్టర్ తన ఎదురుగానే బాధితుడితో తహసీల్దార్కు ఫోన్ చేయించారు. అట్నుంచి అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో డైరెక్ట్గా కాల్లోకొచ్చిన కలెక్టర్ బాధితుడికి న్యాయం చేయకపోగా కబ్జా చేసిన వారికి మద్దతు తెలుపుతావా అంటూ స్పాట్లోని తహసీల్దార్ కలెక్టర్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటన జిల్లా రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. అలాగే వాకాడు తహసీల్దార్పై వచ్చిన వేధింపుల ఆరోపణల విషయంలోనూ కఠినంగా వ్యవహరించి తక్షణమే చర్యలు తీసుకున్నారు. ఇలా తిరుపతి జిల్లాలో ఇప్పటిదాకా కొద్దిమంది సస్పెండ్ కాగా చాలా మంది అధికారులు బదిలీ అయ్యారు. మరోవైపు కేవలం ఆర్డర్లు వేయడమే కాకుండా బైక్ల మీద పర్యటిస్తూ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కూడా కలెక్టర్ తెలుసుకోవడం రెవెన్యూ సిబ్బందికి మింగుడు పడ్డం లేదట. ఇక పొలిటికల్ సర్కిల్స్లోనూ వెంకటేశ్వర్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణంగా ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు మధ్య ఏదో ఒక విషయంలో గ్యాప్ ఉంటుంది. ఇదే జిల్లాలో గతంలో అలాంటివి జరిగాయి కూడా. కానీ ఇప్పుడు సీన్ రివర్స్లో ఉందట. పలువురు ఎమ్మెల్యేలే స్వయంగా ఈ మధ్య జరిగిన ఓ సమావేశంలో మాకు ఈ కలెక్టరే కావాలి అని సీఎంని కోరినట్లు తెలిసిందే. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతూ ఉండడంతో పాటు ఎమ్మెల్యేల పనులు కూడా ఎక్కడా పెండింగ్ ఉండడం లేదని చెప్పుకుంటున్నారు. అయితే రాజకీయ సిఫార్సుల కంటే రూల్స్కే ప్రాధాన్యం ఇస్తున్నారు అంటూ ఒకరిద్దరికి లోపల అసంతృప్తిగా ఉన్నా ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఓకే అనుకుంటూ బయటికేమీ అనలేకపోతున్నారట. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలోనూ ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి పనిచేస్తున్న వ్యవహారం చర్చనీయాంశమైంది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం 14 గంటల బస్సు యాత్రలు చేపట్టడం, గంజాయి కట్టడికి చర్యలు, 20 కోట్ల విలువైన గంజాయి కాల్చివేత, ఇలాంటి వ్యవహారాల్లో కలెక్టర్, ఎస్పీ సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇక టీటీడీ బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి లాంటి భారీ కార్యక్రమాల్లోనూ ప్రోటోకాల్కే పరిమితం కాకుండా అన్నిటిలో జోక్యం చేసుకుంటున్నారు. టీటీడీలోనూ లా అండ్ ఆర్డర్ విషయంలో కలెక్టర్ చొరవ చూపిస్తున్నారు. మొత్తం మీద అందరూ తిరుపతి కలెక్టర్ ఓకే అంటుంటే సొంత రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం మాకొద్దు బాబోయ్ ఈ ఆఫీసర్ అంటూ గగ్గోలు పెట్టడం ఆసక్తికరంగా మారింది. సార్ కాస్త వేగం తగ్గించాలి, ఆకస్మిక తనిఖీలు ఆపాలి అంటూ కలెక్టరేట్ గోడల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయట. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మార్కులు పడ్డా, ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా రెవెన్యూ వర్గాల్లో అసహనం ఆయనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.